అయితే నేనేం చెప్పినా అంటే మరి మల్లారెడ్డి గారు తర్వాత మేడం పేరు కల్పన అప్పుడు పని చేయన్నా నిన్నెవరో పెళ్లి చేసిన ఆగ్రా వాళ్ళు ఎండల వాళ్ళంటే పాపం వాళ్ళు నేనేం చెప్పిన అంటే మేడం పేరు కల్పన నీ పేరు మల్లారెడ్డి కదా # మల్పన అని పెట్టేసి నువ్వు కూడా విజయ్ దేవరకొండనే పెడతాడా నువ్వు కూడా పెట్టు అని చెప్పిన పెట్టంటే పెడతానా తప్పకుండా అది కూడా చేస్తా అన్నాడు. కానీ చాలా సంతోషం ఇవాళ భారతదేశం ప్రపంచ వరల్డ్ కప్ T20లో ఈ రోజు ఫైనల్ ఆడబోతా ఉంది. ఇదే రోజు మా మేడ్చల్లోని మా తమ్ముళ్ళందరూ కూడా మంచి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ CMR కప్ అని పెట్టి మీరు కూడా ఆడుతున్నారు. చాలా చాలా సంతోషం. మరి ఇప్పుడు ఇంకా ఎండాకాలం పూర్తిగా షురూ కాకముందు ఎండలైతే దంతున్నాయి కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా పెద్దలు మల్లారెడ్డి గారి స్ఫూర్తితో వారిలో ఉండే ఉత్సాహం వారిలో ఉండే జోష్ మీ మేడ్చల్ యూత్ మొత్తంలో తెలంగాణ యూత్ మొత్తంలో ఉండాలి. మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇదే జోష్ కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఇప్పటికే చాలా ఆలస్యంగా వచ్చినాము కాబట్టి ఇక మన సంగీత్ పార్టీకి 14 తారీఖు నాడు సార్ వస్తున్నాడు. సార్ అందరి ముంగట మాట ఇవ్వాలి సార్. అందరి ముంగట మాట ఇచ్చిన 14 తారీఖు 8 గంటలకు సంగీత్ పార్టీకి మల్లారెడ్డి సంగీత్ పార్టీ ఓకేనా. మనం ఇంకొక విషయం మర్చిపోయినా ముఖ్యమైన విషయం మర్చిపోయినా మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ ముఖ్యంగా కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు అట్లాగే వీరోచితంగా పోరాడి ఓడిపోయిన మన కంటెస్టెంట్ అభ్యర్థులు అట్లాగే చైర్మన్ గారు ఇద్దరు 3 మున్సిపాలిటీలు ఉంటే 2 మున్సిపాలిటీలు మల్లన్న గారు గెలుచుకున్నారు. మరి ఆ ఇద్దరు చైర్మన్లకు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ వారికి కూడా సన్మాన కార్యక్రమం పెట్టినారంట మల్లారెడ్డి గారు. ఇది ఫస్టా అది ఫస్టా? ఓకే. తర్వాత 14 తారీఖు నాడు అందరు సంగీత్ రమ్మని అందరం పోదాం. థ్యాంక్ యూ.